నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. దీపావళి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ చేయబోతున్నారండి. అంతేకాదండి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడతగా డబ్బులు అనేవి తమ ఖాతాల్లో జమ కాలేదు కాబట్టి దీపావళి కానుకగా ఒకేసారి 2 విడతల డబ్బులు 14,000 రూపాయలు అయితే జమ చేయబోతుందండి కూటమి ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలుగా డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, అంతేకాకుండా కౌలు రైతులకు ఒకేసారి 2 విడతల డబ్బులు 14,000 రూపాయలను ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి. అప్పుడు మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది. వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా 10 మందికి అయితే రీచ్ అయ్యి వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక పీఎం కిసాన్ 21 విడతగా 2,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభావ రెండో విడతగా 5,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు ప్రతి రైతుల ఖాతాల్లోకి అక్టోబర్ 18వ తారీఖున అయితే విడుదల చేయబోతున్నారండి. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క రైతుకి 14,000 రూపాయలు చొప్పున అయితే జమ చేయబోతున్నారండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మనకి ఆగస్టు 2వ తేదీన పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 20వ విడత డబ్బులు 2,000 రూపాయలను రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా అదే రోజున అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు 5,000 రూపాయలు అయితే ప్రతి రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు చొప్పున అయితే జమ చేయడం జరిగిందండి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్, ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఏ రోజున అయితే విడుదల చేస్తారో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి. కాబట్టి ఈ అక్టోబర్ 18వ తేదీన దీపావళి కానుకగా ప్రధాని మోదీ గారు ప్రతి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 21వ విడతగా 2,000 రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ విధంగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కూడా డేట్ అయితే ఫిక్స్ చేస్తారండి. ఈ అక్టోబర్ 18వ తేదీన పీఎం కిసాన్ 21వ విడతగా 2,000 రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభావ రెండో విడతగా 5,000 రూపాయలను, మొత్తంగా 7,000 రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. దీంతో పాటుగానే ఎవరికైతే కౌలు రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా విడుదల చేసినటువంటి 7,000 రూపాయలు జమ కాలేదు కాబట్టి వారందరికీ ఈ అక్టోబర్ 18వ తేదీన దీపావళి కానుకగా ఒకేసారి 2 విడతల డబ్బులు 14,000 రూపాయలను ఒకేసారి అయితే జమ చేసేపోతుందండి. దీపావళి పండుగ అనేది అక్టోబర్ 20వ తారీఖున కాబట్టి దీపావళి కంటే ముందుగానే అక్టోబర్ 18వ తారీఖునే ఈ యొక్క డబ్బులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారండి. పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. దీన్ని 3 భాగాలుగా 3 విడతలుగా అయితే విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి 14,000 రూపాయలు చొప్పున అయితే విడుదల చేస్తారండి. మొత్తంగా ప్రతి రైతుల ఖాతాలోనికి సంవత్సరానికి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పేరుట 20,000 రూపాయలు అనేవి జమ అవడం జరుగుతుందండి. ముందుగా కౌలు రైతుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి 14,000 రూపాయలు తమ ఖాతాలోకి జమ కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో చూసుకున్నట్లయితే వారందరికీ కూడా ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు, CCRC కార్డు అనేది ఉండాలండి. ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ఒకేసారి 14,000 రూపాయలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీగా ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ CCRC కార్డుతో పాటుగానే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకుని ఉండాలి. ఇక అదేవిధంగా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే ఉండాల్సి ఉంటుందండి. ఇక మీ కుటుంబం మొత్తానికి కలిపి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఒకరి కిందే పరిగణలోకి తీసుకుంటారు. అంటే 1 హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ 1 బెనిఫిట్ అనే విధంగా ఈ మొత్తం అందరికీ కలిపి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తీసుకున్నట్లయితే కనుక ఒక్కసారి మాత్రమే మీ డబ్బులు పడతాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములకు చెరుకు ఒక 2 ఎకరాలు ఉన్నట్లయితే వారు మొత్తం ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే కనుక ఇద్దరికి కలిపి ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు అనేవి రానట్లయితే, వారికి వర్తించినట్లయితే ఆ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులతో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా 14,000 రూపాయలను ఏ తారీఖుల్లో విడుదల చేయబోతున్నారో కూడా డేట్స్ అయితే ఫిక్స్ చేస్తారండి. ముందుగా అక్టోబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా, కౌలు రైతులందరికీ కూడా మొదటి విడతగా 5,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడతగా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 10,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి. కాబట్టి ఇప్పటికీ ఎవరికైతే ఏ కౌలు రైతులకైతే CCRC కార్డు లేదో వారందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క CC కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి.
ఖచ్చితంగా CCRC కార్డు ఉన్న వారికి మాత్రమే అక్టోబర్ 10వ తేదీన ఈ యొక్క 10,000 రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి. అదేవిధంగా ఈ యొక్క PM కిసాన్ పథకం ద్వారా 2,000 ప్లస్ 2,000 మొత్తంగా 4,000 రూపాయలు అనేవి అక్టోబర్ 18వ తారీఖున అయితే విడుదల చేస్తారండి. అంటే ఈ యొక్క 4,000 అండ్ ముందు విడుదల చేసినటువంటి 10,000 మొత్తంగా 14,000 రూపాయలు అనేవి అక్టోబర్ నెలలో 18వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి కూడా కౌలు రైతులందరికీ కూడా తమ ఖాతాలో అయితే జమ అవుతాయండి. ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. కాబట్టి ప్రతి రైతులు కూడా కౌలు రైతులందరూ కూడా ఆ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అంటే CCRC కార్డుని అప్లై చేసుకోవడానికి కానీ లేదంటే క్రాఫ్ట్ చేయించుకోవడానికి కానీ అదేవిధంగా మీ యొక్క వెబ్లాండ్ పోర్టల్లో మీ యొక్క భూములు అనేవి సరైన వివరాలు చూపిస్తుందా లేదా ఇలాంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని అయితే సంప్రదించాల్సి ఉంటుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి ఇప్పటి వరకు 46.64 లక్షల రైతు కుటుంబాలను అయితే ఈ పథకానికి అర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. మీ యొక్క భూ వివరాలు అనేవి వెబ్లాండ్ పోర్టల్లో అయితే ధృవీకరించడం జరుగుతుంది. కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డులను బట్టి ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఈ యొక్క క్రాఫ్ట్ ప్లస్ ఈ యొక్క CCRC కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే 5.9 లక్షల కౌలు గుర్తింపు కార్డులు అయితే మంజూరు అయితే చేశారండి. ఇక ఈ పథకానికి అసలు ఎవరు అర్హులనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా 5 ఎకరాల లోపు భూమి కలిగినటువంటి రైతులు అయితే ఈ పథకానికి అయితే అర్హులండి. అదేవిధంగా వారి వయసు అనేది ఖచ్చితంగా 18 సంవత్సరాలు పైబడి అయితే ఉండాలి. సాగు భూమి కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తిస్తుందండి. పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అదేవిధంగా రైతు వేసినటువంటి పంట వివరాలు అనేవి క్రాఫ్ట్లో ఖచ్చితంగా నమోదు చేయించుకుని ఉండాలి. కౌలు రైతుల యొక్క CCRC కార్డుతో పాటుగా వారి యొక్క అర్హతలు కూడా నమోదు చేయించుకుని ఉండాలండి. ఇంకా ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆ కుటుంబానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ పథకాలు అనేవి వర్తించవండి. ఇక క్రాఫ్ట్ బుకింగ్ అండి, కంపల్సరీగా క్రాఫ్ట్ బుకింగ్ అనేది చేయించుకోవాలి. క్రాఫ్ట్ బుకింగ్ చేయించుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నెల 30వ తారీఖు వరకు, సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే కల్పించిందండి. ఇక క్రాఫ్ట్ బుకింగ్ అనేది మనకి రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అయితే చేస్తారండి. క్రాఫ్ట్ బుకింగ్ అనేది మీకు ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మీకు ఖచ్చితంగా CCRC కార్డు ఉన్నవారికి మాత్రమే క్రాఫ్ట్ బుకింగ్ అనేది పూర్తవుతుంది. ఇక కుటుంబంలో ఎవరైనా సరే ప్రతి నెల కూడా 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఈ పథకం అనేది వర్తించదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక యూనిట్గా పరిగణించడం జరుగుతుందండి. ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భూమిని 3 అన్నదమ్ములు పంచుకున్నా కూడా వారందరికీ కూడా ముగ్గురికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి ఒక్కొక్కరికి విడివిడిగా వచ్చే అవకాశం అయితే లేదండి. ముగ్గురికి కలిపి ఒక్కరికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి వస్తాయి. వీరికి పథకం వర్తించాలంటే వీరి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది వేరుగా ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా వేరుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ముఖ్యంగా క్రాఫ్ట్ బుకింగ్ అనేది సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉందండి. కౌలు రైతులు మాత్రమే కాదు ప్రతి రైతు కూడా క్రాఫ్ట్ బుకింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే అక్టోబర్ 18వ తేదీన అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు ఒకేసారి 14,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి Facebook మరియు WhatsApp ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.